నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పడ్డ తరువాత మొదటిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. మేయర్ పీఠం జనరల్ మహిళగా రిజర్వ్ అయింది. కార్పొరేషన్ కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ బుబ్బిళ్లూరుతున్నాయి. తాము గెలిస్తే నల్గొండలో ఉన్న ప్రధాన సమస్యల పరిష్కారానికి ఏం చేస్తారనేది మేయర్ అభ్యర్థుల మాటల్లోనే విందాం. మన నల్గొండ మున్సిపాలిటీ నుంచి ఇప్పుడు కార్పొరేషన్ అవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మొట్టమొదటిగా నల్గొండ కార్పొరేషన్ మేయర్గా లేడీ అవ్వడం నాకు ఇంకా గర్వకారణంగా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ సెట్విన్ ద్వారా మహిళలకు ఎంతో ఉపాధి కల్పిస్తున్నారు. వాళ్ళకి స్వయం ఉపాధి కోసము శిక్షణ ఇస్తున్నారు. వాటిలో వాళ్ళు పెట్టుకుంటాను అంటే బ్యూటీ పార్లర్లు కానీ, కుట్టు మిషన్లు కానీ అలాంటివి కూడా ముందుకు తీసుకొచ్చి మహిళా సంఘాల ద్వారా వాళ్ళకి వడ్డీ లేని రుణాలను ఇప్పించి వాళ్ళని ముందుకు తీసుకొచ్చి అన్ని వాటిలలో ముందుకు తీసుకొస్తాను. మహిళలను ఇంకా కొంచెం పెద్ద ఎత్తున చూడాలని నా కోరిక. ఆల్రెడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రోడ్లు కంప్లీట్ అవుతున్నాయి. ప్రచారంలో కూడా నా దృష్టికి కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. అవి కూడా నోట్ చేసుకుంటున్నాను. తప్పకుండా ఇది అయిపోయినాక ఎలక్షన్ అయిపోగానే వాటిని నెరవేరుస్తానని కోరుకుంటున్నాను. మొట్టమొదటిగా నాకు కనిపిస్తున్న సమస్య అయితే డ్రైనేజ్ సమస్య. అది ఎంతవరకు తొందరగా రిజాల్వ్ చేయగలం అనేది చూడాలండి. ఈ సమస్యను మాత్రం వీలెంత తొందరగా ఏదో ఒక పరిష్కారం చూడాలనిపిస్తుంది. అది మెయిన్ పరిష్కారం. తర్వాత క్లీన్లీనెస్ కూడా ఉంది. చెత్త పడడం రోడ్ మీద ఎక్కడ పడితే అక్కడ వేసేస్తున్నారు సైడ్కి. అలా కాకుండా కొంచెం డస్ట్బిన్స్ లాంటివి ఏర్పాటు చేయడం, ప్రజలకు అవగాహన కల్పించడం, అందులోనే వేయమని. ఎందుకంటే మనది కార్పొరేషన్ అయిందండి నల్గొండ, కాబట్టి సుందరంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలా చూసుకోవాల్సిన అవసరం మనకుంది. కాబట్టి ఈ చర్యలన్నీ ఎవరు చేయగలరు, ఏ పార్టీ అయితే మన నగరానికి అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తుందనేది ప్రజలందరూ ఆలోచన చేసుకోవాలండి. నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి. ఎందుకంటే గతంలో అభివృద్ధి జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచే. ముఖ్యంగా నేను ఒక మహిళను కనుక మహిళా సెక్యూరిటీ చాలా అవసరం. ఏ ఆడపిల్ల అయినా నడి రోడ్డు మీద పోతే ఏదన్నా అయినప్పుడు దాన్ని బాధ్యతగా తీసుకొని ఒక అక్కలాగా నిలబడడానికి నేను 100% ప్రయత్నం చేస్తాను. అంటే కార్పొరేషన్లో చూసుకుంటే మొత్తం నేను ఆల్ ఓవర్ నల్గొండ చూసుకుంటే కొన్ని వార్డులలో అసలు కొన్ని రోడ్స్ బాగోలేవు, డ్రైనేజ్ సరిగ్గా క్లీనింగ్ లేదు, మెయిన్ రోడ్ మీద కూడా నాలాలు సరిగ్గా క్లీన్ లేవు. వాళ్ళని అడిగినప్పుడు వాసన వస్తుంది. ఎన్ని రోజులు అయింది అంటే 6 నెలలు 8 నెలలు అని మాట్లాడుతున్నారు. ఏదేమైనా ఇంకా అసలు లోపలికి ఎంటర్ అయితే మాత్రం కొంతమందికి ఇంకా రోడ్లు కూడా లేవు, అసలు డ్రైనేజ్ సిస్టమ్ కూడా లేదు, వాటర్ కూడా కొంతమందికి 4 రోజులకు ఒకసారి వస్తుంది. అంటే ఇవన్నీ నేను గమనిస్తూ వస్తున్నా. ఆ సమస్యల మీద తప్పకుండా పోరాడతా. వీరిలో హామీలు నెరవేర్చగల అభ్యర్థి ఎవరు? కామెంట్ చేయండి.